శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ధన్వంతరి దర్పభంగం మనసా విజయం. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ఓ ఈశ్వరి, పూర్వం సముద్రాన్ని అమృతం కొరకు దేవరాక్షసులు మధించినప్పుడు ఆ మహాసముద్రం నుంచి ఉద్భవించిన వాడు ధన్వంతరి అని మహానుభావుడు. అతడు స్వయంగా నారాయణుని అంశ. ఇతడు గరుత్మంతుని శిష్యుడు, శంకరుని యొక్క ఉపశిష్యుడు కనుక సర్వవేదములందు ఆరుతేరిన పండితుడు, మంత్రతంత్రములందు నేర్పు కలవాడయ్యను. అతడు ఒకసారి తన 1000 మంది శిష్యులతో కలిసి కైలాసం వెళ్ళుచుండెను. ఆ ధన్వంతరి మార్గమధ్యంలో 1,00,000 మంది నాగులతో కూడి ముండ్లపందిని పోలి ఉండి తీవ్రమైన విషం కలిగి ఉన్న తక్షకుడను నాగమును చూసెను. ఇంతలో ఆ తక్షకుడు అతన్ని చూడగానే మింగివేయుటకు అతడి వైపు వేగంగా వస్తుండగా ధన్వంతరి వాణ్ణి చూసి నవ్వెను. మోసగించు విద్యలో నేర్పుగల ధన్వంతరి యొక్క ఒక శిష్యుడు తీవ్రంగా ఉన్న తక్షకుని పట్టుకొని తన మంత్రశక్తితో స్తంభింపచేసి విషాన్ని పిండివేశను. శిరస్సునందున్న అమూల్య మణిరత్నాన్ని పెకిలించి తీసుకుని చేతితో వాణ్ణి గుండ్రంగా తిప్పి దూరానికి విసిరివేశను. తక్షకుడు మరణించిన వాని వలె చేష్టలు లేని వాడై ఆ మార్గంలో పడి ఉండెను. అతని వెంట ఉన్న సర్పగణాలు వాసుకి వద్దకు పోయి ఆ వార్త విన్నవించిరి. వాసుకి ఆ వార్త విని మిక్కిలి కోపం కలవాడై మండిపోతూ తీవ్ర విషంగల లెక్కలేనన్ని సర్పాలను ధన్వంతరి మీదకు దండెత్తించెను. ద్రోణుడు, కాళీయుడు, కర్కోటకుడు, పుండరీకుడు, ధనుంజయుడు అన్న యుద్ధ విశారదులకు 5 ముఖ్య సేనాపతులను నడిపించను. ధన్వంతరి ఉన్న చోటికి మొత్తం నాగరాజులు చేరవచ్చిరి. అప్పుడు అసంఖ్యాకులైన నాగులను చూసి ధన్వంతరి శిష్యులు భయం పొందిరి. నాగరాజుల నిశ్వాస వాయువు సోకి ధన్వంతరి శిష్యులందరూ మరణించిన వారి వలె జ్ఞానరహితులై చేష్టలు తక్కి భూతలం మందు పండుకొని ఉండిరి. భగవంతుడైన ధన్వంతరి తన గురువును స్మరించి తన మంత్రశక్తి చేతను అమృత వర్షం చేతను శిష్యులను బ్రతికించను. ఇట్లు శిష్యులకు చైతన్యం కలిగించి విషం చేత భయంకరంగా ఉన్న సర్పసంఘమును తన మంత్రములతో స్తంభించినట్లు చేశాను. ఆ నాగులందరూ మరణించిన వారి వలె నిశ్చేష్టులైరి. ఆ సర్పగణాలలో ఒక్కడు కూడా తమ ప్రభువు వాసుకి ఈ వార్త అందించుటకు సమర్థుడు కాలేకపోయెను. సర్వజ్ఞుడైన వాసుకి సర్పగణాలకు వచ్చిన మొత్తం సంకటాన్ని తెలుసుకుని జ్ఞానరూపిణైన తన చెల్లెల్ని జగద్గౌరిని ఆహ్వానించెను. ఓ మనసా, మహానుభాగురాలా, నీవిక్కడకు రమ్ము. గొప్ప సంకటం నుండి నాగులను రక్షించము. ఈ కార్యం వల్ల నీకు ముల్లోకముల యందు పూజ జరగగలదు. వాసుకి మాట విని ఆ మానస కన్యక నవ్వి వినయం చేత వంగి నిలిచి అమృతతుల్యమైన మాటలతో మానస ఈ విధంగా అనెను: ఓ నాగరాజా, నా మాట వినుము. యుద్ధభూమికి వెళ్తున్నాను. క్షేమము మరింకేదో దైవం చేత సాధింపదగింది. తగిన ప్రయత్నమైతే నేను చేయగలను. నేను చంపదలిచిన వ్యక్తిని రక్షించుటకు ఎవరు సమర్థుడు? నీ శత్రువులను లీలగా యుద్ధరంగాను చంపగలను. ఒకవేళ యుద్ధభూమికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పటికీ నీ శత్రువును నేను జయించగలను. సంశయం లేదు. నా గురువైన శేష భగవానుడు నాకు సిద్ధమంత్రం ఇచ్చినాడు. అది జగన్నాథుడైన నారాయణుని యొక్క పరమాద్భుతమైన కవచం. ఆ కవచాన్ని ముల్లోకాలకు మిక్కిలి మంగళం చేకూర్చుదాని నా కంఠమందు ధరించి ఉన్నాను. ఆ శక్తి వల్ల సంసారమును భస్మమనర్చి మరలా దాన్ని సృష్టించుటకు నేను సమర్థురాలనగుచున్నాను. నేను మొదట భగవంతుడైన శంకరుని యొక్క శిష్యురాలని మంత్రశాస్త్రాలు పొందితిని. కృపతో నా విభుడు నాకు మహాజ్ఞానం ఇచ్చెను. గరుడు శంభుని యొక్క శిష్యుడే. నేను అతని లెక్క చేయను, ఇది నిశ్చయం. ధన్వంతరి ఆ గరుడిని శిష్యుల్లో ఒకడు. అతన్ని లెక్క చేయదు నా నీట్లు పలికి ఆమె ఒక్కతియే వాసుకుని వదిలి శ్రీహరికి, శంకరునికి, శేషునికి నమస్కరించి హర్షం గల మనసుతో కోపంతో ఎర్రబారిన కన్నుల గలదై ధన్వంతరి శత్రుజయం వల్ల ప్రసన్నమైన వదనం నేత్రములు కలవాడై ఏ స్థానం ఉండెనో ఆ స్థలానికి చేరబోయెను. ఆ మానస కన్యక తన చూపుతోనే నాగగణాలందరినీ జీవింపచేసి విషదృష్టిని ప్రసరింపచేసి శత్రు శిష్యులను నిశ్చేష్టులను చేసెను. భగవంతుడైన ధన్వంతరి మంత్రశాస్త్రమందు ఆరుతేరినవాడు కనుక తన శిష్యులను మంత్రశక్తితో ప్రయత్నించి కూడా లేపుటకు సమర్థుడు కాకుండెను. అప్పుడు ఆ దేవి సురేశ్వరి ధన్వంతరిని చూసి నవ్వి అహంకారంతో విశేషార్థాలతో కూడిన అనేక వాక్యాలు ఈ విధంగా పలికెను: ఓ ఈ ధన్వంతరి, నీవు గరుడిని శిష్యుడు కదా. మంత్రార్థాలకు మంత్రశిల్పమును, మంత్రభేదమును, మహౌషధమును నీ వెరుగుదవా చెప్పుము. నేను వైనతేయుడును శంకరుని యొక్క శిష్యులుగా ప్రసిద్ధికి ఎక్కాము. నేను కల్ప ప్రమాణకాలం సుదీర్ఘకాలం శివుని శిష్యురాలుగా ఉన్నానని పలికి ఆ జగన్మాత సరస్సందలో ఒక పద్మం తీసుకుని మంత్రం యొక్క శక్తిని దాని చుట్టూ రక్షగా కూర్చి కోపంతో విసిరను. తన వైపు మండుచున్న అగ్నిజ్వాలను పోలి వచ్చిన పద్మ పుష్పాన్ని చూసి ధన్వంతరి ఆమెను గురించి తిరస్కారపు నవ్వున్నవి
తన నిశ్వాస వాయువుతోనే భస్మంగా చేశాను. తిరిగి ఆ పద్మభస్మాన్ని మంత్రించిన పిడికడి మట్టితో అవలీలగా దాన్ని కూడా నశింపచేశాను. అప్పుడు దేవి సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు గల శక్తి ఆయుధాన్ని గ్రహించి మంత్రశక్తితో రక్ష చేసి శత్రువైన ధన్వంతరిపైకి విసిరను. మండిపోతున్న శక్తి ఆయుధాన్ని చూసి ధన్వంతరి విష్ణువు తనకు ప్రసాదించిన శూలంతో లీలగా ఖండించను. తన శక్తి ఆయుధం వ్యర్థమగట చూసి ఈశ్వరి కోపంతో మండిపోయెను. తర్వాత ఘోరమును తీవ్ర శక్తి కలదియు వ్యర్థం కానిదియు కాలాంతకునితో సమానమైన తేజస్సు కలది 1,00,000 సంఖ్యల సర్పాలతో కూడినది సిద్ధి పొందిన మంత్రంతో అభిమంత్రించబడినది అయిన నాగపాశాన్ని స్వీకరించి ధన్వంతరి మీదకి ప్రయోగించను. నాగపాశాస్త్రం చూసి ధన్వంతరి చిరునవ్వు కలవాడై సంతోషంతో గరుడుని స్మరించను. వెంటనే గరుడు అక్కడికి వచ్చెను. విష్ణువాహనమైన గరుడు సర్పాస్త్రం దగ్గరకు రాగాన్ని చూసి చాలా కాలం నుండి ఆకలికొని ఉన్నవాడు కనుక వెంటనే ముక్కుతో పట్టుకుని సర్పాలను తినివేసి అస్త్రాన్ని శక్తిహీనం చేశాను. నాగాస్త్రం వ్యర్థమగట చూసి కోపంతో కన్నులు ఎర్రబారిన దేవి పూర్వం తనకు శివుడు ప్రసాదించిన భస్మాన్ని పిడికడు తీసుకుని దాన్ని మంత్రం చేత అభిమంత్రించి శత్రువుపైకి విసిరను. దాన్ని చూసి గరుడు శిష్యుని తన వెనుక నుంచి రెక్కల గాడుపుతో భస్మాన్ని చెల్లాచెదురు చేసెను. తన భస్మముష్టి ఇట్లు తోసివేయబడగా చూసి దేవి కోపించి ధన్వంతరిని చంపుటకు గాను వ్యర్థం కానట్టిది శివుడు తనకు ప్రసాదించినది శతసూర్యులంత తేజస్సు కలదియు ప్రళయాగ్నితో సమానమైన ప్రభ కలదియు అయిన లోకములందు ఎక్కడా మొక్కవోని శూలం చేతపట్టను. అనంతరం ఆ రణభూమికి ధన్వంతరిని రక్షించి గరుడిని శాంతపరచుటకు బ్రహ్మయు శంకరుడు వచ్చిరి. జగద్గౌరి శంకరుని జగత్పతి అయిన బ్రహ్మను చూసి శూలం ధరించి ఉండియు శంకలేనిదై భక్తితో ఆ ఉభయులకు నమస్కరించెను. ధన్వంతరియు గరుడు ఆ దేవతాశ్రేష్ఠులకు నమస్కరించి గొప్ప భక్తితో స్తుతించిరి. ఆ బ్రహ్మయు పరమేశ్వరుడు వారికి ఆశీస్సులిచ్చిరి. అప్పుడు లోకహితం కోరి మానసాదేవి యొక్క గౌరవార్థం ధన్వంతరితో హితము మధురమైన వాక్యములతో బ్రహ్మ ఇట్లు పలికెను. ధన్వంతరి, ఓ భాగ్యవంతుడా, సర్వశాస్త్రములందు ఆరితేరినవాడా, మానసాదేవితో నీ యుద్ధం సమయుద్ధం కాదని నా అభిప్రాయం. ఈ సురేశ్వరి తనకు శివుడు ప్రసాదించిన అన్ని వైపుల నుండి ఎవరి చేతనో నివారింపబడట సాధ్యం కానిదైన శూలంతో ముల్లోకాలను భస్మం చేయుటకు సమర్థురాలు సామవేదమందలి కౌధుమ శాఖలో చెప్పబడ్డ విధంగా శ్రద్ధాభక్తులతో నీవి దేవుని ధ్యానించి షోడశోపచారములు సమర్పించి పూజ చేయము. ఆస్తిక మహాముని చెప్పిన స్తోత్రంతో ఈమెను నీవు స్తుతింపదగును. నీ పూజా స్తోత్రం వల్ల పరితిష్ఠురాలే ఈ మనసాదేవి నీకు వరం ప్రసాదించగలదు. ఇట్లా పలికిన బ్రహ్మవాక్కుని శివుడు దానికి అనుమతించెను. గరుడు కూడా మిక్కిలి ప్రీతితో పూనుకుని ధన్వంతరికి కర్తవ్యం బోధించెను. వీరి మాటలు విని స్నానం చేసి పరిశుద్ధుడై వస్త్ర తిలకాదులు ధరించి బ్రహ్మదేవునే పూజను చేయించి పురోహితునిగా చేసుకుని ధన్వంతరి మానసాదేవిని పూజ చేయుటకు పూనుకొనెను. ఓ జగద్గౌరి, ఇక్కడకు రమ్ము, నా పూజ స్వీకరించము. ఓ కశ్యప ప్రజాపతి పుత్రి, నీవు 3 లోకములందు పూజించదగిన దానవు. ఓ దేవి, విష్ణు స్వరూపిణివైన నీ చేత మొత్తం జగత్తు జయింపబడింది. ఆ కారణం చేతనే యుద్ధభూమిలో నీ చేత అస్త్రాలు ప్రయోగించబడలేదు. ఇట్లు పలికి మనోనిగ్రహం కలవాడై భక్తితో శిరస్సు వంచి తెల్లని పుష్పాన్ని తీసుకుని ఆ దేవుని ధ్యానించుట పూనుకొనెను. సుందరమైన సంపంగ పువ్వు యొక్క వర్ణం వంటి శరీర వర్ణం కలదియు సర్వావయవాల మిక్కిలి మనోహరంగా ఉన్నది. కొంచెం నవ్వుతో కూడి ప్రసన్నంగా ఉన్న ముఖం కలది. సన్నని వస్త్రంతో శోభించుచున్నది. సుందరమైన వెంట్రుకల కొప్పు కలది. రత్నాభరణాల చేత అలంకరించబడినది. సర్వజీవులను రక్షించునని అభయమిచ్చినది. భక్తులను అనుగ్రహించట ఎందు త్వర కలది. సర్వవిద్యా విశారద, సర్వ విద్యలను ఇచ్చినది. శాంతస్వరూపునియు గజరాజం వాహనంగా కలది అయిన శ్రేష్ఠురాలగు నాగేశ్వరి దేవిని భజించుచున్నాను. ఇట్లా ధ్యానించి దేవి పాదాల వద్ద పుష్పముంచి నానావిధ పూజా ద్రవ్యాలతో షోడశోపచారాలు చేస్తూ ధన్వంతరి పూజించెను. తర్వాత ప్రయత్నించి భక్తితో వంగిన శిరస్సు గల వాడై శరీరం పులకరించగా చేతులు జోడించి స్తోత్రమునర్చెను. సిద్ధి స్వరూపయు సిద్ధశక్తులను ఇచ్చినది అయిన దేవికి అనేక నమస్కారాలు. కశ్యప ప్రజాపతి పుత్రికయు వరములను ఇచ్చినది అయిన దేవికి అనేక నమస్కారములు. శంకరునికి పుత్రిక వంటిది ఆశ్రితులకు సుఖం కూర్చున్నది అయిన దేవికి నమస్కారములు. గజవాహనంగా కలది నాగేశ్వరి అయిన దేవికి అనేక నమస్సులు. ఓ ఆస్తికముని యొక్క మాత, నాకును జగమునకు తల్లి అయిన దాన, జగత్తుకు మూలమైన దేవి, జగత్కార మహర్షి యొక్క పత్ని నీకు నమస్కారములు. నాగరాజుల సోదరియు యోగినియు చిరకాల తపస్వినియు సుఖముల సంగునదియు అయిన దేవికి నమస్సులు. తపస్య రూపమైనది తపస్సుల
ఫలములిచ్చినది అయిన దేవికి నమస్కారములు. సుశీలయు సాధ్వియు శాంతరూపిణి అయిన జగద్గౌరికి అనేక నమస్కారాలు. ధన్వంతరి పూనికతో ఇట్లు స్తుతి చేసి భక్తితో నమస్కరించను. పూజా స్తోత్రాలకు తుష్టురాలైన దేవి ధన్వంతరికి వరములిచ్చి తన స్థానమునకు పోయెను. బ్రహ్మ, శంకరుడు, గరుడు తమ తమ ఆలయాలకు పోయిరి. విష్ణువంశగల ధన్వంతరి కూడా తన మందిరానికి వెళ్ళెను. నాగరాజులను పణములతో వెలిగిపోవచ్చు సంతుష్టులై వడిరి. ఇట్లు స్తవరాజం నా చేత నీకు చెప్పబడింది. ఆస్తికముని ఇంటికి వచ్చిన తల్లిని శాస్త్ర ప్రకారం భక్తితో గౌరవించను. ఆ ముని పుంగవుని సేవలను స్వీకరించి జగద్గౌరి పుత్రునిడల సంతుష్టురాలయ్యను. మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రాన్ని ఎవరు భక్తితో పఠించునో వానికి వాని వంశమును పుట్టిన వారికి సర్పభయం లేదు. ఈ విషయంలో సందేహం లేదు. సత్యం. ఓం శాంతి శాంతి శాంతి.